రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్లో కొంత కన్ఫ్యూజన్ ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాజగోపాల్ రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోందని చెప్పారు. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన కాంబినేషన్ సక్సెస్ఫుల్గా నడుస్తోందని చిట్చాట్లో వ్యాఖ్యానించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ వెన్నెముక అని అన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టే అవకాశం తనకు రావటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం కసరత్తు కూడా పూర్తి చేశామన్నారు. పీసీసీ చీఫ్ అయ్యే గొప్ప అవకాశం జీవితంలో తనకు దక్కిందన్నారు మహేష్ గౌడ్. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. క్రమశిక్షణలో కూడా కొంత సెట్ చేశామని, సీఎం, డిప్యూటీ, మంత్రులు అంతా సహకరించారని అన్నారు మహేష్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్లో కొంత కన్ఫ్యూజన్ ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాజగోపాల్ రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోందని చెప్పారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన కాంబినేషన్ సక్సెస్ఫుల్గా నడుస్తోందని చిట్ చాట్లో వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, పిసిసి చీఫ్ గా తన ఏడాది పదవి పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీడియాతో చిట్ చాట్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను చర్చించారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా ఉన్నది రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్. రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మీద ఆయన స్పందించారు. రాజగోపాల్ రెడ్డికి ఆ ఎపిసోడ్ లో కొంత పార్టీకి కొంత కన్ఫ్యూజన్ ఉందని, దీనికి సంబంధించి ఆయనతో నేరుగా అధిష్టానమే సంప్రదింపులు చేస్తుంది, ఆయనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇక చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి పదవులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన స్పష్టతనిచ్చారు. వారం 10 రోజుల్లో మండల, జిల్లా, బూత్ స్థాయి కమిటీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే డీసీసీల నియామకం కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని ప్రకటన చేశారు. ఎందుకంటే గతంలోనే ఏఐసీసీ ప్లీనరీలో డీసీసీలకు మరింత పవర్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఎంపికలో కూడా కీలకంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. దీంట్లో భాగంగానే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా డీసీసీలే చేయాల్సి ఉంటుంది అనేది ఈసారి కాంగ్రెస్ పార్టీలో డీసీసీలకి సూపర్ పవర్లు ఇచ్చేటువంటి ఆలోచన చేసింది. కాబట్టి డీసీసీల నియామకము బలమైనటువంటి నాయకుడు, పార్టీని లీడ్ చేసేటువంటి నాయకుడు ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఆ స్థాయిలోనే డీసీసీల నియామకం జరగాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుంది, ఏఐసీసీ నుంచి పరిశీలకులు వస్తారనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగినటువంటి కవిత ఎపిసోడ్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన స్పందించారు. ఒకే ఫ్లైట్ లో కలిసి వెళ్ళినంత మాత్రాన మిలాఖత్ అయినట్టు కాదు అనేటువంటి అంశాన్ని చెప్తూనే కవితతో పాటు తను కూడా కలిసి ఒకే ఫ్లైట్ లో వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కార్పొరేషన్ లో ఉన్నటువంటి డైరెక్టర్ల పోస్టుల నియామకాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనే తప్ప స్థానిక సంస్థ ఎన్నికలను వాయిదా వేయాలనేటువంటి ఆలోచన తమకు లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. థ్యాంక్ యూ చారి.